మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలుగు తీసేందుకు సంక్రాంతి ముగ్గుల పోటీలు చక్కటి వేదికగా నిలుస్తాయని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి అన్నారు. నెల్లూరు నగరంలోని 49వ డివిజన్ యనమలవారి వీధిలో నెల్లూరు ప్రియదర్శిని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రంగవల్లుల పోటీలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక మహాలక్ష్మమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మహిళలు వేసిన రంగురంగుల ముగ్గులను ఆమె ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేస్తూ గత 15 ఏళ్లుగా ఈ ప్రాంతంలో సాంప్రదాయాన్ని కాపాడుతున్న నిర్వాహకులను ఆమె అభినందించారు. నెల్లూరులో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ప్రతి చోట కూడాను దీనికి సంబంధించి కార్యక్రమాలు జరగటం జరుగుతోంది. అందులో భాగంగా మనకి సంక్రాంతి అంటే ఫస్ట్ ముగ్గులతో మొదలవుతుంది. సంక్రాంతి పండగ నెల పెట్టిన రోజు నుండి మనం ఇంటి ముందు ముగ్గులు వేసి దాన్ని రకరకాల రంగులతో అలంకరించి మనము ప్రత్యేకంగా మన ఇంటి ముందు గొబ్బెమ్మలు కూడా పెట్టి దానిలో గుమ్మడి పువ్వు లేకపోతే బంతి పువ్వు కానీ పెట్టి అలంకరించటము అనేది మనకి చాలా కాలంగా ఆనవాయితీగా వస్తుంది. ఆ ఆనవాయితీని తప్పకుండా ఇక్కడ కూడాను 49వ వార్డులో తర్వాత మన ఎలంవారి వీధిలో అదే రకమైన మన పరంపరంగా వచ్చేదాన్ని ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ముగ్గుల పోటీని నిర్వర్తించడం జరిగింది. ఇందులో అమ్మవారు దాదాపు 30 సంవత్సరాలుగా ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించి అమ్మవారికి పూజలు జరపడం జరుగుతోంది. నేను దానికి నారాయణ గారు కొంత ఫండ్ డొనేట్ చేసి గుడి కట్టించడం కూడా చిన్న గుడి కట్టించడానికి సహాయం చేశారు. అది మొదట దాన్ని ఇనాగ్రేట్ చేసేటప్పుడు నేను మొట్టమొదటిగా రావటం జరిగింది. ఆ తర్వాత రకరకాల సందర్భాల్లో ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంతో పిలవటము, నేను అమ్మవారికి వచ్చి నా వైపు నుంచి దండం పెట్టుకొని మనసారా నమస్కారాలతో దీవించమని చెప్పి కోరటం జరుగుతుంది. ఆ ఆనవాయితీ ఇక్కడ ఈ ముగ్గుల పోటీలను కూడా దాదాపు 15 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ ముగ్గుల్లో ప్రత్యేకంగా ఉన్నది చిన్న స్థలం అయినప్పటికీ కూడాను వారి యొక్క మంచి హృదయము, మంచి మనసు, వాళ్ళ యొక్క పెద్ద మనసుని ఆ ముగ్గుల్లో పొందపరిచారు. దానిలో ప్రత్యేకంగా చెప్పుకోగలిగింది కలర్ కాంబినేషన్స్ ను ఉన్న చిన్న ముగ్గైనా కూడాను అందులో చక్కటి కలర్ కాంబినేషన్స్ తో ముగ్గులకి రంగులు వేయటం జరిగింది. అంతేకాకుండా మన యొక్క పండగని ప్రతిబింబిస్తూ దానికి పొంగళ్ళు పెట్టుకోవటం, అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠించటం, తర్వాత ఇంకా చెరుకు గడ్డలు కానివ్వండి, తర్వాత గాలిపటాలు కానివ్వండి, తర్వాత పైన హ్యాపీ సంక్రాంతి అని రాయటం, సంక్రాంతి శుభాకాంక్షలు అని రాయటం, ఆ విధంగా దాన్ని చేయటానికి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ఇక్కడున్న ప్రతి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కూడాను శుభాకాంక్షలు. తర్వాత ప్రతి ఒక్కరికి కూడాను ఈ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి.